హలో వ్యూవర్స్, 1984లో సోలో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన బాలయ్య బాబు కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్. తను చూడని హైట్స్ లేవు, కొట్టని రికార్డ్స్ లేవు. మంగమ్మ గారి మనవడితో స్టార్ హీరోగా బ్రేక్ పొందిన బాలకృష్ణ 1986లో ఫస్ట్ టైం నంబర్ 1 పొజిషన్కు దగ్గరలో వచ్చారు. ఆ సంవత్సరం ఓపెనింగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేసి వరుసగా 6 హిట్స్తో సంచలనం సృష్టించారు బాలయ్య. మళ్ళీ 1989లో ముద్దుల మామయ్య, 1992లో రౌడీ ఇన్స్పెక్టర్ టైంలో కూడా అలాంటి స్టేజ్ చూసిన బాలకృష్ణ ఎంటైర్ కెరీర్లో 1999 నుంచి 2004 అనేది పీక్ టైం. 2 ఇండస్ట్రీ హిట్స్, 3 కమర్షియల్ హిట్స్తో పాటు ప్రీవిజ్ ఓపెనింగ్స్లో సెన్సేషన్ క్రియేట్ చేసి తనని నంబర్ 1 స్టేజ్కు అత్యంత దగ్గరగా తెచ్చిన టైం పీరియడ్ ఇది. తెలుగు సినిమాకు 15 కోట్లు, 20 కోట్ల షేర్, 20 కోట్లు, 30 కోట్ల గ్రాస్ చూపించిన బాలకృష్ణ శకం ఈ పీరియడ్. ఈ 5 సంవత్సరాల కాలంలో మొత్తం 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 1999లో రిలీజ్ అయిన సమరసింహారెడ్డి సంచలన విజయం బాలకృష్ణ ప్రభంజనానికి శ్రీకారం చుట్టింది. 92 కేంద్రాల్లో 50 రోజులు, 73 కేంద్రాల్లో 100 రోజులు, 33 కేంద్రాల్లో 175 రోజులు ప్రప్రథమంగా ప్రదర్శించబడి 15 కోట్ల షేర్ని కొల్లగొట్టి ఫ్యాక్షన్ మూవీస్కు ట్రెండ్ సెట్టర్గా నిలిచిన మూవీ ఇది. మాస్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్ సాధించి చాలా రోజులకు మళ్ళీ అటువంటి చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఈ మూవీ. ఈ సినిమా దెబ్బకు బాలయ్య బాబు నంబర్ 1 చైర్కు దగ్గరగా వచ్చేశారు. తర్వాత అదే సంవత్సరం రిలీజ్ అయిన సుల్తాన్ ఓపెనింగ్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసిన యావరేజ్గానే మిగిలింది. 1999లోనే విడుదలైన కృష్ణబాబు కూడా పెద్దగా ఆడక నిరుత్సాహపరిచింది. 2000లో వంశోద్ధారకుడు, గొప్పింటి అల్లుడు రిలీజ్ అయితే అందులో గొప్పింటి అల్లుడు కమర్షియల్గా సేఫ్ అయింది, వంశోద్ధారకుడు పరాజయం పాలైంది. ఇక 2001లో సంక్రాంతికి రిలీజ్ అయిన నరసింహనాయుడు 100 కేంద్రాల్లో 100 రోజులాడి అన్బిలీవబుల్ ఇండస్ట్రీ హిట్ అయింది. 20 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి సౌత్ ఇండియాని షేక్ చేసింది. ఫుల్ కాంపిటీషన్లో రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్గా నిలిచిన నరసింహనాయుడు విజయం బాలకృష్ణ ఇమేజ్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. ఆల్మోస్ట్ నంబర్ 1 స్టేజ్లో నిలబెట్టింది. తర్వాత రిలీజ్ అయిన భలేవాడివి బాసు ఫ్లాప్ అవగా 2002లో రిలీజ్ అయిన సీమసింహం ఓపెనింగ్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. 50 రోజుల వరకు మంచి రన్ సాధించిన సీమసింహం తర్వాత పడిపోయింది. ఇక అదే సంవత్సరం చెన్నకేశవరెడ్డి మూవీ హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయి అప్పటిదాకా ఎరుగని హంగామాని క్రియేట్ చేసింది. ఈ సినిమా హిట్ అవ్వాలని పొట్టేళ్లను బలివ్వడం అప్పట్లో బాలయ్య క్రేజ్కున్న నిదర్శనం. కమర్షియల్గా సేఫ్ అయిన ఈ మూవీ బాలకృష్ణ రేంజ్కు హిట్ కాలేకపోయింది. 2003లో అంతే హై ఎక్స్పెక్టేషన్స్తో విడుదలైన పల్నాటి బ్రహ్మనాయుడు మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్లో రికార్డ్ సృష్టించింది. అయితే అంచనాలని అందుకోలేక పరాజయం పాలైంది పల్నాటి బ్రహ్మనాయుడు. 2004లో రిలీజ్ అయిన లక్ష్మీ నరసింహ ఓపెనింగ్స్ అండ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్. నైజాం మినహాయించి ఒక్క ఆంధ్ర సీరియడ్లో ఈ మూవీ 16 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం ఒక రికార్డ్. 50 రోజుల కేంద్రాల్లో రికార్డు క్రియేట్ చేసి 84 కేంద్రాల్లో 100 రోజులాడి వివాదాలతో మంచి విజయాన్ని మరుగున పడేసుకున్న లక్ష్మీ నరసింహ ఎప్పటికీ ఒక సెన్సేషన్. ఈ విధంగా బాలయ్య 5 సంవత్సరాల్లో తన పీక్ టైంని చూడడంతో పాటు తెలుగు సినిమా బాక్సాఫీస్ స్థాయిని పెంచి ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. ఆ హంగామా, ఆ క్రేజ్, ఆ ఇమేజ్ మళ్ళీ బాలయ్య బాబు చూస్తారా అంటే కష్టమే.